తమకు రావాల్సిన పెన్షన్ ఇతర అలవెన్స్ ఇప్పించాలని కోరుతూ శనివారం రోజున కామారెడ్డి జిల్లా బాన్స్వాడ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో ఆయనను కలిసిన పదవి విరమణ పొందిన ఆర్టీసీ ఉద్యోగులు తమకు వినతి పత్రం అందించారు. ఈ విషయమై వారికి ఉద్దేశించి ఏనుగు రవీందర్ రెడ్డి మాట్లాడుతూ గతంలో తెలంగాణ రాష్ట్రం తెచ్చుకొనుటకు ఏర్పాటు చేసిన సకల జనుల సమ్మెలో ఆర్టీసీ కార్మికుల బాధ్యత కీలకంగా ఉందని, తెలంగాణ రాష్ట్రం రాగానే అన్ని విధాల అభివృద్ధి చెందుతామనుకున్న తమకు అన్యాయం జరిగిందని ఏనుగు రవీందర్ రెడ్డి సూచించారు. గతంలో ఆర్టీసీ కార్మికులకు పిక్మెంట్ చెల్లించకపోవడంతో 55 రోజులు సమ్మె చేయడం జరిగిందని, అందులో ఆర్థిక ఇబ్బందులతో కొంతమంది ప్రాణాలు అర్పించడం జరిగిందని ఆయన ఆవేదన చెందారు. అప్పటికి కనికరం లేని కేసీఆర్ ఎన్నికలు దగ్గర రావడంతో తానే దిగివచ్చి సమ్మెను విరమింప చేయడం జరిగిందని అన్నారు. అహంకారంతో ఉన్న కేసీఆర్ ఆర్టీసీ కార్మికులకే కాక రాష్ట్ర మంత్రులు విరక్తి చెంది రాజీనామా చేయడం జరిగిందని ఆయన అన్నారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించుటకు ప్రయత్నం చేస్తానని ఏనుగు రవీందర్ రెడ్డి ఆర్టీసీ కార్మికులకు హామీ ఇచ్చారు. చెప్తాను తెచ్చుకుంది ఇచ్చిన తెలంగాణలో కేసీఆర్ ఆర్టీసీ మంత్రి ఉన్నప్పుడు లాభాల వాటా తీసుకున్నప్పుడు మాకు లాభం అవుతుంది మీరు ఆశపడ్డారు, మాకు తప్పు లేదు. కానీ ఇంత దుర్మార్గం అంటే ఒక స్టేజ్లో మీరు మీ హక్కుల కోసం ఫస్ట్ రాగానే మీకు ఫిట్మెంట్ ఇచ్చిండు. తర్వాత ఆర్టీసీలకు ఏమి ఇచ్చిండ్రు 40% కిరణ్ కుమార్ రెడ్డి గారు ఇచ్చిండ్రు. తర్వాత ఇచ్చింది మొత్తానికి ఆర్టీసీని ప్రైవేట్ పరం చేయాలని చెప్పి ఆలోచన చేస్తూ ఉంటే లాస్ట్ తీసుకుపోయి ఇతర తీసుకుపోయి ఆర్టీసీ కలపాలంటే సమ్మె స్టార్ట్ చేస్తాయి. ఇంత దుర్మార్గం అంటే 58 రోజులు చేసింది. 55 సమ్మె ఉద్యోగులు ఆ నెల జీతం వస్తేనే ఆ కుటుంబాలు పడతాయి, లేకపోతే వచ్చుకోవచ్చు. అట్లా ఆ సమ్మెలో చాలా చిన్న చిన్న కుటుంబాలు అయిపోయి మా పని అని చెప్పి చనిపోయారు. వాస్తవం కొన్ని నిజంగా వేగంతో చనిపోయిండొచ్చు, కొంత నిజంగా ఏదైనా ఆర్థిక అంటే నిజంగా ఏదైనా ఫిజికల్ లేకుండా చనిపోయి కూడా హార్ట్ అటాక్ వచ్చి చనిపోయింటే వాళ్ళని కూడా చేస్తాం. మనం తెలంగాణ రైలు పట్టాలి ఇవన్నీ చూసినాం. మనం ఆర్టీసీలో కూడా నేను ఈ రోజు ఇంత మూర్ఖంగా కేసీఆర్ నెల అయిపోయింది, 2 నెలలకు వచ్చింది, దీని జీతాలు లేవు. మనం కట్టాలంటే మనం లోన్లు తీసుకుంటాం, చిన్న చిన్న లోన్లు తీసుకుంటాం, టీవీ లోన్ అనుకో, సైకిల్ మోటార్ అనుకో, కార్ లోన్ కట్టలేదు. మనం వస్తారు కట్టమని ఏంటి జీరో మనం కెరీర్తో అంతా కబడి కదా చనిపోయింది. అప్పుడేమో ఏమి చేయలేదు, మనమే భయపడిపోయి మనమే నిలిపై చేయాల్సిన పరిస్థితి వచ్చింది. దొంగ అంటే దొర అహంకారం. మీరేందా చేసేది అనుకుంటే ఇస్తానే ఉండేది. తర్వాత మళ్ళీ మీరు మొత్తం బంద్ చేసినాక మేము పిలుచుకొని ఎలక్షన్ దెబ్బపడుతుందని చెప్పి ఇంత నిజంగా డ్రామా అంతా పిలుచుకొని చేసినట్టు అది ఇస్తా మీరు ఆర్టీసీ మొత్తం విలీనం చేస్తా, అది చేస్తా, ఇది చేస్తా చేసి అది ఒళ్ళ కోసం చేసింది తప్ప మీ ప్రేమతో చేయలేదు. ఈ ఫ్యాక్టరీ ఇలా కాంగ్రెస్ పార్టీ 100% అంటే దుర్మార్గం. మేము అదే పార్టీ ఉంది, టీఆర్ఎస్ పార్టీ ఉంది. కానీ మన నైజం ఎక్కడ తెచ్చిందంటే తెలంగాణ వచ్చేదాకా అందరినీ చూసుకున్నాడు. తెలంగాణ వచ్చిన మొత్తం తనలో బయటపడచ్చు. అందులో నేను ఒక్కటి ఇక రాయనుకో, నేననుకో, మన జూపల్ కృష్ణారావు మంత్రి వర్గంలో ఉండి మంత్రి రాజీనామా ఇచ్చింది. అంటే ఎవరైతే కేసీఆర్ అడ్డగోలుగా తెలంగాణ ఉద్యోగులు వాళ్ళందరూ దగ్గరయ్యారు. మేము తెలంగాణ కోసం పోరాటం చేసి రాత్రి ఎప్పటి నుండి ఆయన ఉంటే ఒకళ్ళు ఇక ఏం దుర్మార్గం చెప్పలేదు.